హలో ఫ్రెండ్స్, రీసెంట్గా చూసుకుంటే ఒక వోల్వో కారు మరియు ఒక ట్రక్ కంటైనర్కు సంబంధించిన యాక్సిడెంట్ చూసుకుంటే చాలా వైరల్గా పోతోంది. డిసెంబర్ 22న ఈ యొక్క యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. బెంగళూరులో నెల్మంగళ అనే చోట చూసుకుంటే ఈ యొక్క సంఘటన అనేది జరిగింది. 26 టన్ను బరువు ఉండే ఈ యొక్క కంటైనర్ చూసుకుంటే వోల్వో XC90 SUV మీద ఫుల్గా పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 6 మంది అయితే ఇక్కడ మృతి చెందారు. ఇందులో ఒక వ్యక్తి చూసుకుంటే లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా ఉన్నారని కూడా సమాచారము. ఈ యొక్క సంఘటన ఇలా జరగడానికి కారణం ఏంటని చూస్తుంటే ఇక్కడ ఈ యొక్క రోడ్లో స్పీడ్గా వెళ్తున్న ఈ యొక్క ట్రక్ చూసుకుంటే దానికి ముందు వెళ్తున్న ఒక కార్ సడన్గా బ్రేక్ వేయడంతో ఆ యొక్క కార్ను ఢీ కొట్టకూడదని తను ఏం చేశాడంటే స్టీరింగ్ని తిప్పినట్టు కనిపిస్తుంది. దాంతో ఒకసారి ఈ యొక్క కంటైనర్ చూసుకుంటే అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి ఆపోజిట్లో వస్తున్న ఈ యొక్క కార్ మీద అలాగే బోల్తా పడింది. ఈ యొక్క కంటైనర్లో చూసుకుంటే 26 టన్ను బరువు ఉండే మెటల్ పార్ట్స్ ఉండడంతో విపరీతమైన బరువుతో ఈ యొక్క కంటైనర్ అనేది ఈ యొక్క కార్ మీద అలాగే పడి ఉంది. ఇంకా వోల్వో గురించి చెప్పాలంటే వరల్డ్ వైడ్గా సేఫ్టీకు ప్రధానమైన బ్రాండ్ అని కూడా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ కార్ను ప్రొడ్యూస్ చేయడంలో వోల్వో నంబర్ 1 అని కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క ఐటీ కంపెనీ సీఈఓ చూసుకుంటే వోల్వోను సెలెక్ట్ చేయడం కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది సేఫ్టీగా ఉండాలని ఈ యొక్క కార్ను ప్రిఫర్ చేసి ఉన్నారు. కానీ ఇలాంటి హెవీ అయిన కంటైనర్ ఒక్కసారిగా ఫుల్ బరువును ఆ యొక్క కారు మీద లోడ్ చేయడంతో ఇలాంటి సంఘటన నుంచి ఎలాంటి కార్ అయినా ప్రాణాలను కాపాడలేవు. ఈ యొక్క ఇన్సిడెంట్ చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా విపరీతంగా షేర్ అవుతున్న కంటెంట్గా కనిపిస్తోంది. ఇప్పుడు మన యొక్క భారతదేశంలో సేఫ్టీ ప్రకారం చూసుకుంటే కార్లలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి ఉన్నాము. అలాగే మంచి బిల్డ్ క్వాలిటీతో ఉన్న కార్లని చాలా బాగానే సేల్ కూడా అవుతున్నాయి. కానీ ఇంకోవైపు చూసుకుంటే మన యొక్క ఇండియన్ రోడ్స్ అనేది ఏమాత్రం సేఫ్గా ఉందనే దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా లేదు. మనకి ఇండియాలో చూసుకుంటే ఒక సంవత్సరానికి 4.5 లక్షల దాకా రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా చనిపోతున్నారని ఒక రిపోర్ట్ చెప్తోంది. వీటిని ఒక రోజు ప్రకారం చూసుకుంటే 1230 యాక్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. అందులో చాలా మంది చనిపోతున్నారు. ఇంకోవైపు గవర్నమెంట్ సైడ్ నుంచి చూసుకుంటే హై స్పీడింగ్ కెమెరాస్ను ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇంకా నేషనల్ హైవే సేఫ్టీ ప్యాట్రోల్ అని అనేక విషయాలను వాళ్ళు కూడా చేస్తున్నప్పటికీ ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్గా కనిపించేది ఏంటంటే ట్రక్ డ్రైవర్స్కు ఎంత మాత్రం మన యొక్క భారతదేశంలో ఫెసిలిటీస్ కలిగిస్తున్నారని మనం చూడాలి. ఇంకా కూడా ట్రక్ డ్రైవర్స్ యొక్క జీవితం చూసుకుంటే ఒక అన్ఆర్గనైజ్డ్గానే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళకు ప్రతి నెల శాలరీ అయితే లేదు. వాళ్ళ ట్రిప్ ముగిస్తే మాత్రమే దానికి తగ్గట్టు వాళ్ళు శాలరీ అనేది ఉంటుంది. అందువలన వాళ్ళ యొక్క ట్రిప్ను వేగంగా కంప్లీట్ చేయాలని కొంతమంది అయితే ఓవర్ స్పీడింగ్ కూడా చేస్తున్నారు. మరి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ చేరే లోపల వాళ్ళకు ఇన్ బిట్వీన్లో ఒక రెస్ట్ చేసుకునే దానికి ఏ విధమైన పెద్ద ఫెసిలిటీస్ అయితే కనిపించినట్టు లేదు. వీటితో పాటు ట్రక్ డ్రైవర్స్కు ఎంత మాత్రం ఎడ్యుకేషన్ ఇస్తున్నామో లేటెస్ట్ అప్డేట్స్ గురించి అని కూడా ఇక్కడ ఒక విషయం ఉంది. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ లాంటి ఫీచర్స్ చూసుకుంటే మనం ఇప్పుడు అనేక కార్లలో ఇస్తున్నారు. కానీ ఈ యొక్క అడాస్ టెక్నాలజీను ట్రక్లో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ బ్లైండ్ స్పాట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే సైజ్ పరంగా పెద్దగా ఉంటుంది కాబట్టి. అందువలనే అనేక యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ కూడా జరగకుండా ఉండాలంటే రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాల్సింది మాత్రమే. అలాగా ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేసే వరకు మనకి ఇండియన్ రోడ్స్లో ఎంత మంచి సేఫెస్ట్ కార్ అయినప్పటికీ ప్రాణాలను తీస్తాయనే దాంట్లో సందేహం అయితే లేదు. అందుకు ఉదాహరణగా ఈ యొక్క యాక్సిడెంట్స్ని మనం చెప్పవచ్చు. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.